హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొస్తుంది, బిర్యానీ గుర్తొస్తుంది. కానీ వీటికంటే ముందు మనకి గుర్తొచ్చే మరో అద్భుతం హుస్సేన్ సాగర్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ప్రపంచంలోనే అతిపెద్ద హార్ట్ షేప్డ్ లేక్ మన హైదరాబాద్లోనే ఎందుకుంది? దీనికి హార్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్న రికగ్నిషన్ ఎలా వచ్చింది? ఈ చెరువు అడుగున దాగి ఉన్న రహస్యాలు ఏంటో తెలుసా? 32 ఫీట్ లోతున 1990లో అతిపెద్ద ప్రమాదం ఎందుకు జరిగింది? ఆ బుద్ధ విగ్రహం 2 ఏళ్ళు నీళ్ళల్లో ఎందుకు ఉండిపోయింది? నమస్తే, నేను మీ ఎంగిని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హుస్సేన్ సాగర్కి సంబంధించిన టాప్ సీక్రెట్స్ మరియు మీరు ఎప్పుడు వినని హార్ట్ ఆఫ్ ద వరల్డ్ రికగ్నిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక హుస్సేన్ సాగర్ చరిత్రలోనే మర్చిపోలేని, గుండె తరుక్కపోయే ఘటన. మార్చ్ 10, 1990. ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమయం అది. విగ్రహాన్ని ఒక పెద్ద బోట్ పైన తీసుకెళ్తున్నారు. కానీ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఆ 450 టన్నుల మహా విగ్రహం సడన్గా నీటిలోకి జారిపోయింది. చూస్తూనే కళ్ళ ముందు ఆ మహాశిల్పం హుస్సేన్ సాగర్ అడుగున కలిసిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే హుస్సేన్ సాగర్లో ఆ బుద్ధ విగ్రహం 800 రోజుల పాటు, అంటే సుమారు 2 ఇయర్స్ నీటి అడుగుననే ఉండిపోయింది. చాలామంది ఇక దీన్ని బయటికి తీయలేమని అనుకున్నారు. కానీ 1992లో వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ టీం వచ్చి చాలా కష్టపడి ఆ విగ్రహాన్ని నీటి నుండి బయటికి తీశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రశాంతమైన విగ్రహం వెనుక అంత పెద్ద విషాద ఘటన మరియు చాలా మంది త్యాగం ఉంది. ఇక హుస్సేన్ సాగర్ గురించి వినపడే మరో పెద్ద మిస్టరీ, ద సీక్రెట్ టనెల్స్. మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్ నుండి చార్మినార్కి, అలాగే హుస్సేన్ సాగర్కి అండర్ గ్రౌండ్ టనెల్స్ ఉన్నాయని చాలా కాలంగా ఒక టాక్ ఉంది. నిజాం కాలంలో ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు లేదా సీక్రెట్గా ఎస్కేప్ అవ్వడానికి ఈ సొరంగాలని యూజ్ చేసేవారని అంటారు. మరి ఇది నిజమేనా? హుస్సేన్ సాగర్ చుట్టూ కొన్ని డ్రైనేజ్ మరియు అవుట్లెట్ టనెల్స్ ఉన్నాయి. కానీ అవి ఫోర్ట్కి కనెక్ట్ అవుతాయో లేదో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక మన వీడియో మెయిన్ సీక్రెట్కి వద్దాం. మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్లో హుస్సేన్ సాగర్ని చూసారా? మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇది ఒక పర్ఫెక్ట్ హార్ట్ షేప్లో ఉంటుంది. దీనివల్ల మనకి వచ్చిన గొప్ప రికగ్నిషన్ ఏంటో తెలుసా? 2012లో యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్న 78 హార్ట్ షేప్డ్ లేక్స్ని అబ్జర్వ్ చేసి మన హుస్సేన్ సాగర్ని ద హార్ట్ ఆఫ్ ద వరల్డ్గా డిక్లేర్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హార్ట్ షేప్డ్ ల్యాండ్ మార్క్ మన హైదరాబాద్లో ఉండడం మన అందరికీ చాలా గర్వకారణం. హుస్సేన్ సాగర్కి ఒకవైపు బుద్ధ విగ్రహం ఉంటే, మరోవైపు ట్యాంక్ బండ్ పైన మన తెలుగు జాతి గర్వకారణాలు ఉన్నారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మన తెలుగు సంస్కృతిని కాపాడిన 34 మంది గొప్ప వ్యక్తుల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠాపించారు. హుస్సేన్ సాగర్ ఇది కేవలం ఒక టూరిజం స్పాట్ మాత్రమే కాదు, హైదరాబాద్ గుండె చప్పుడు. హార్ట్ ఆఫ్ ద వరల్డ్గా వరల్డ్ మ్యాప్లో మన సిటీని నిలబెట్టిన ఈ చెరువుని మనమే కాపాడుకోవాలి. పొల్యూషన్ నుండి దీన్ని విముక్తి చేసి ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఇదే అందాన్ని అందిద్దాం. ఈ సీక్రెట్స్లో మీకు ఏది కొత్తగా అనిపించింది? హార్ట్ షేప్ గురించా లేదా అండర్ గ్రౌండ్ టనెల్స్ గురించా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఎంగిని, సైనింగ్ ఆఫ్. జై హింద్.